హలో స్టూడెంట్స్, తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో 80/80 మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈరోజు మనం ఎగ్జామ్ కోసం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం చేస్తే భయం పోతుంది. చాలామందికి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ ఎగ్జామ్లో అది అటెంప్ట్ చేయలేరు, రైట్? చాలామందికి మ్యాథ్స్ అంటే భయం, అమ్మో నేను ఫెయిల్ అవుతానేమో అని చెప్పి. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో, ఈ వీడియో తర్వాత మీకు అట్లాంటివి ఏమున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఎందుకంటే ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. ఆ స్ట్రాటజీ ఏంటి, మనం ఏం ఫాలో అయితే ఎంత అవుట్పుట్ వస్తుంది, మనం అనుకునే దానికంటే ఎక్కువ మార్కులు రావాలంటే మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ we will discuss, right? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిపేర్ అయ్యే ముందు తెలంగాణ బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఉండే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెయిటేజ్. మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు, చెప్పగలం. ఎట్లా చెప్పగలం అనేది ఈ స్లైడ్ పైన మీకు కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మీరు ఆల్జీబ్రాలో చూసుకున్నట్టయితే, ఆల్జీబ్రా అంటే మనకి ఏమేమి వస్తాయి? రియల్ నెంబర్స్, పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ప్రోగ్రెషన్స్. దీని నుంచి 80లో మనకి నియరెస్ట్లీ 20 మార్క్స్ వరకు వస్తాయి, రైట్? నెక్స్ట్ జామెట్రీ. మెయిన్ అందరూ భయపడే చాప్టర్ ఇది. జామెట్రీ కూడా మనం డిస్కస్ చేద్దాం. జామెట్రీలో మనకి 12 to 15 మార్క్స్ వస్తాయి. జామెట్రీ కిందకి ఏ టాపిక్స్ వస్తాయంటే కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్, రైట్? నెక్స్ట్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ అనేది మనం 10thలోనే నేర్చుకుంటాం. ట్రిగనోమెట్రీ అనగానే చాలా మంది పిల్లలు అమ్మో ట్రిగనోమెట్రీనా అని భయపడతారు, బట్ ఆ భయం ఏం అవసరం లేదు. అది కూడా ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది నేను చెప్తా. ట్రిగనోమెట్రీ నుంచి మనకి 2 చాప్టర్స్ వస్తాయి, ఒకటి ట్రిగనోమెట్రీ, 2 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. వెయిటేజ్ చూసుకున్నట్టయితే 10 to 12 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మెన్సురేషన్. మెన్సురేషన్ నుంచి మనకి 8 to 10 మార్క్స్ వస్తాయి. అందరికీ ఇష్టమైన చాప్టర్స్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. అంటే స్లో లెర్నర్ నుంచి టాపర్ వరకు ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ అనేది మనకి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి 8 to 10 మార్క్స్ వస్తాయి, రైట్? నెక్స్ట్ ఇది మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి విడుదలైన ఒక స్కెడ్యూల్. ఎగ్జామ్స్ ఎప్పుడు, ఏ ఎగ్జామ్ ఏ రోజు. మ్యాథ్స్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే మనకి 28 మార్చ్ 2026 సాటర్డేన మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. అయితే మ్యాథ్స్ ఎగ్జామ్ కంటే ముందు 23/3/2026 మండే అనేది ఇంగ్లీష్ ఎగ్జామ్. ఇంగ్లీష్కి మ్యాథమెటిక్స్కి మనకు అక్కడ ఎన్ని రోజులు గ్యాప్ దొరికింది? 24, 25, 26, 27. మనకి 4 days గ్యాప్ ఉంది. ఈ 4 daysలో మనం స్ట్రాటజీ ఏం ఉపయోగించాలి, మనం ఎట్లా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలం అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనకి టైం టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ టైం టేబుల్ ఓన్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ప్రిపరేషన్, రైట్? మనకి 4 days గ్యాప్ దొరికింది. హ్యాపీగా ఆ 4 daysని ఎంజాయ్గా చదువుతూ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది, మనకి మ్యాథ్స్కి 4 days మనకి గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఏమేమి చేయాలి? మెయిన్గా మనం ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి ఎగ్జామ్ కోసం అంటే, ఫస్ట్ వన్, స్టూడెంట్స్ చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు కానీ స్మార్ట్ వర్క్ చేయరు. వాట్ ఈస్ మెంట్ బై స్మార్ట్ వర్క్? స్మార్ట్ వర్క్ అంటే మనకి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ ఎక్సర్సైజ్, ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ చాప్టర్, లాస్ట్ ఎక్సర్సైజ్, లాస్ట్ క్వశ్చన్ వరకు చేస్తే అది యూజ్లెస్. అట్లా చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అది చాలా వరకు పేషెన్సీ అవసరం, దానికి చాలా ఓపిక అవసరం. కాబట్టి అట్లాగేం ప్రిపేర్ అవ్వకూడదు. స్మార్ట్ వర్క్ అంటే మనకి ఆల్రెడీ మనం ముందు స్లైడ్స్లో డిస్కస్ చేసాం ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పి. దానికి అనుగుణంగా మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం టైం సేవ్ చేయొచ్చు, మనం అనుకునే దానికంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు, రైట్? స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే బ్లూ ప్రింట్ ప్రకారం ప్రాక్టీస్ చేయడం, రైట్? ఆల్రెడీ మీకు చెప్పా, బ్లూ ప్రింట్ ఆల్రెడీ మీకు డిస్ప్లే చేసా. బ్లూ ప్రింట్ ప్రకారం మీరు కానీ ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది, రైట్? చాప్టర్ వైజ్ ప్రాక్టీస్. ఏ చాప్టర్లో ఎట్లాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ ఏ స్టూడెంట్గా మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే, అరే ఆ చాప్టర్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, ఆ చాప్టర్ నుంచి అక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయగలగాలి. ఆ ప్రెడిక్షన్ ఎట్లా చేస్తాం అనేది అంటే బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ప్రకారం మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యి
3 years అవుతుంది. ఫస్ట్ 2023లో మన పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. అప్పటి వరకు మనకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉండేది. సో డే 1 పేపర్ 1 అయ్యేది, డే 2 పేపర్ 2 అయ్యేది. సో ఇంక్లూడింగ్ డిస్క్రిప్టివ్ అండ్ బిట్ రెండు కలిపి డే 1 డే 2 అట్లా అయ్యేది. బట్ 2023 తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కంప్లీట్గా సిబిఎస్ఈ ఎగ్జామ్ మోడ్లోకి వచ్చింది. అంటే 80 మార్క్స్కి ఎగ్జామ్, అందులో 20 మార్క్స్ మనం డిస్క్రిప్టివ్ రాస్తాం, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకు బిట్ పేపర్ ఇస్తారు, హాఫ్ అన్ అవర్లో మనం బిట్ పేపర్ రాయాలి. సో అది మనకి 23 నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో 23, 24, 25 3 years ఆల్రెడీ ఎగ్జామ్ మన సీనియర్స్ రాసేసారు. సో వాళ్ళ రాసిన ప్రకారం మనం ఎట్లాంటి స్ట్రాటజీస్ తీసుకోవాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అట్లాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ బాగా సాధన చేయాలి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ 3 times మన సీనియర్స్ ఎగ్జామ్ రాశారు. సో ఆ పేపర్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి, మనం ఇంకా ఎట్లాంటి క్వశ్చన్స్ చేస్తే బెటర్, సో అన్ని టెక్స్ట్ బుక్ నుంచే వస్తున్నాయా లేదా న్యూమరికల్ చేంజెస్ అవుతున్నాయా అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నట్టు. నెక్స్ట్ జామెట్రీ థియరమ్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మీకు చెప్పా, జామెట్రీలో చాలా మంది భయపడతారు. సో ఎస్పెషల్లీ ట్రయాంగిల్స్, సీకెన్స్ అండ్ టాంజెంట్స్. సో ట్రయాంగిల్స్ అండ్ సీకెన్స్ అండ్ టాంజెంట్లో మనకి థియరమ్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఉంటుంది, ఇట్స్ కన్వర్స్ ఉంటుంది. నెక్స్ట్ పైథాగరస్ థియరం ఉంటుంది, ఇట్స్ కన్వర్స్ ఉంటుంది. సో మనకి మెయిన్గా 4 థియరమ్స్ ఉంటాయి ట్రయాంగిల్స్లో. సర్కిల్స్లో వచ్చేసరికి టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ పాయింట్స్ ఆర్ ఈక్వలెంట్ థియరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ టు ద టాంజెంట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే థియరం కూడా ఉంటుంది. సో ఆ 2 థియరమ్స్, మెయిన్ థియరమ్స్ మనకు మంచిగా అర్థమైతే అప్లికేషన్స్ ఇచ్చినా సరే మనం థియరంని ఈజీగా అప్లై చేయొచ్చు అన్నట్టు. సో అర్థమైంది అనుకుంటా అందరికీ. సో థియరమ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఆల్జీబ్రాపై ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ మీకు చెప్పా, ఆల్జీబ్రా అనేది మనకి హై వెయిటేజ్ చాప్టర్స్, రైట్. సో 18 to 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 80 మనకు అక్కడి నుంచే వస్తాయి. సో మెయిన్గా ముఖ్యంగా నిదానంగా నేర్చుకునేవారు అంటే స్లో లెర్నర్స్ ప్రతి ఒక్కరు కూడా ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ వదలకూడదు. సో ఎందుకంటే ఆల్జీబ్రా అనేది మనకి ఫార్ములా బేస్డ్. ఇఫ్ యూ నో ద ఫార్ములా యూ విల్ గెట్ ద ఆన్సర్. మనకు ఫార్ములా తెలిస్తే ఆన్సర్ వస్తుంది. సో ఈ ఆల్జీబ్రా నుంచి ఖచ్చితంగా మనం 100% మంచిగా ప్రాక్టీస్ చేసి స్కోర్ చేయాలి. నెక్స్ట్, సో 100% షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఆఫ్టర్ అనాలిసిస్ ఆఫ్ ఆకాష్ లైక్ లాస్ట్ 3 years క్వశ్చన్ పేపర్స్. నేను మనకు ఆల్రెడీ మీకు చెప్పా 2023 నుంచి మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. సో 2023, 2024, 2025 తర్వాత మనం రాయబోయే ఎగ్జామ్ 2026 మార్చ్లో. సో ఈ 3 yearsలో క్వశ్చన్స్ అనేవి లాంగ్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నేను అనాలిసిస్ చేశాను. సో ఆ అనాలిసిస్ ప్రకారంగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది మనం డిస్కస్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో అదేంటంటే ఫస్ట్ మనం పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం ఒకసారి బ్రీఫ్గా. సో ఆల్రెడీ మీకు చెప్పా 100 మార్క్స్లో 80 మార్క్స్ మనం రాయాల్సింది, 20 మార్క్స్ అనేవి స్కూల్లో మన టీచర్స్ ఇస్తారు ఇంటర్నల్స్. సో ఈ 80 మార్క్స్ అనేది 2 సెక్షన్స్గా డివైడ్ అవుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ ఏంటంటే డిస్క్రిప్టివ్ 60 మార్క్స్, సెక్షన్ బి 20 మార్క్స్. ఇది లాస్ట్ 30 minutes మాత్రమే మనకు బిట్ పేపర్ ఇస్తారు ఎగ్జామ్లో. సో ఈ 60 మార్క్స్లో ఎట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 2 marks క్వశ్చన్స్ ఉంటాయి, 12 marks. నెక్స్ట్ 4 6 marks ఉంటాయి, 24 marks. 6 4 marks ఉంటాయి, 24 marks. సో టోటల్ 24, 24, 12. సో టోటల్ 60 marks. సో ఇది లార్జ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇది ఫస్ట్ మనకి పేపర్ ప్యాటర్న్. అంటే 100 మార్క్స్ మనం తెచ్చుకోవాలంటే ఇంటర్నల్స్ మన స్కూల్లో 20 మార్క్స్ వేస్తారు, అక్కడ కూడా మనం ఫార్మేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా పర్ఫామ్ చేయాలా. సో మెయిన్గా మనం తెచ్చుకోవాల్సింది మన ఓన్గా సంపాదించిన మార్క్స్ 80 మార్క్స్ బై ద ఎగ్జామ్. సో ఆ 80 మార్క్స్లో 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చి 60 మార్క్స్, సెక్షన్ బి వచ్చి 20 మార్క్స్. సో సెక్షన్ బిలో మొత్తం అన్ని 20 కూడా MCQsనే ఉంటాయి. అంటే ఆప్షన్స్ ఉంటాయి, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. నెగిటివ్ ఉండదు,
చాలా మంది సెక్షన్ బిలో నాకు క్వశ్చన్ రాకపోతే వదిలేస్తా అనే మైండ్ సెట్లో ఉంటారు. అది తీసేయండి. ఎందుకంటే 20కి 20 మనం అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే నో నెగిటివ్. మీరు కరెక్ట్ అయితే మార్క్ వస్తుంది, కరెక్ట్ లేకపోతే మార్క్ రాదు. కానీ మీకు వచ్చి రాలేదనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి చూస్ చేసుకుంటే బెటర్. అంతేగాని వదిలేరంటే మాత్రం మీరే లాస్ అవుతారు. నెక్స్ట్ ఈ 60 మార్క్స్లో 6 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 6 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. సో అకార్డింగ్ టు మై అనాలిసిస్, నేను కూడా స్టేట్ బోర్డులోనే చదువుకున్న. 2026 మార్చ్లో నేను కూడా ఏపీ నుంచి ఎగ్జామ్ రాసా. సో నేను కూడా 100 out of 100 మ్యాథ్స్ స్కోర్ చేశా. బట్ అప్పుడు పేపర్ ప్యాటర్న్ అనేది బిట్ డిఫరెంట్ ఉండేది, డిఫికల్ట్ కూడా ఉండేది. ఎందుకంటే 100 మార్క్స్ కూడా నేను రాసి 100 మార్క్స్ కూడా నేను తెచ్చుకున్నవే. సో నాకు ఎటువంటి ఇంటర్నల్స్ లేవు. కానీ మీకు ఇప్పుడు 20 మార్క్స్ ఇంటర్నల్స్లోనే వచ్చేస్తున్నాయి. 80 మార్క్స్ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి. 100% మీకు 80 out of 80 వస్తుంది. రైట్. ఇప్పుడు ఫస్ట్ మనం స్లో లెర్నర్స్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాకుండా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి మొదలు పెడదాం. సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఏంటండి? 4 6 మార్క్ క్వశ్చన్స్. ఇందులో మీకు చూసుకున్నట్టయితే 100% క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లాస్ట్ 3 years అంటే, ఫస్ట్ది రియల్ నంబర్స్ నుంచి పక్కా 8 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో 2023లో మనకి ఏ క్వశ్చన్ వచ్చింది, 2024లో ఏ క్వశ్చన్ వచ్చిందో కూడా చెప్తా. సో ప్రూవ్ దట్ two root 3 plus root 5 ఈజ్ ఇర్రాషనల్. ఈ క్వశ్చన్ 2023లో వచ్చిందండి. సో 2024లో 3 root 5 plus root 7 irrational. సేమ్ క్వశ్చన్ న్యూమరికల్ చేంజ్తో 2024లో వచ్చింది. సో 2025లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే రియల్ నెంబర్స్ నుంచే వచ్చింది, బట్ లాగరిథం నుంచి వచ్చింది. సో అంటే మనం ఫైనల్గా ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే రియల్ నెంబర్స్ నుంచి ఒక 6 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో మీరు ఇట్లా అనాలిసిస్ చేసుకొని ప్రిపేర్ అయితే 100% మీరు సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బ్లూ ప్రింట్ ప్రకారం వెళ్ళండి, తర్వాత మిగతావన్నీ క్వశ్చన్స్ కూడా చేస్తే బెటర్. బట్ ఇదైతే మాత్రం 100% స్ట్రైక్ రేట్లో ఉండే క్వశ్చన్స్. రైట్. నెక్స్ట్ ఒక క్వశ్చన్ రియల్ నెంబర్స్. సెకండ్ క్వశ్చన్ అనేది మీకు అందరికీ తెలిసిందే, పాలినోమియల్స్ గ్రాఫ్ అనేది 3 years 2023 2024 2025 ఈ 3 yearsలో కూడా గ్రాఫ్ నుంచి మనకి క్వశ్చన్ వచ్చింది. అంటే పాలినోమియల్స్ నుంచి ఒక గ్రాఫ్ ఫిక్స్. అంటే మీరు 2026లో కూడా రాయబోయే ఎగ్జామ్లో ఒక గ్రాఫ్ అయితే పక్కా వస్తుంది. నెక్స్ట్ వచ్చి స్టాటిస్టిక్స్. స్టాట్లో కూడా 2023లో మోడ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. 2024 మీన్ వచ్చింది. 2025 మళ్ళీ మోడ్ వచ్చింది. అంటే ఇక్కడ ఒక సిరీస్ ఫాలో అవుతుంది, మోడ్ మీన్ మోడ్. నెక్స్ట్ కూడా మీన్ వస్తుంది అని చెప్పలేం, బట్ స్టాటిస్టిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. రైట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ 2 yearsలో మనకి రిపీట్ అయిన క్వశ్చన్ ఏంటంటే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 2 yearsలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు, ఎందుకంటే కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్. రైట్. కోఆర్డినేట్ జామెట్రీలో పారలలోగ్రామ్ నుంచే వచ్చింది 2023-24లో. పారలలోగ్రామ్ నుంచే 2023-24లో కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ నుంచి 2023లో వచ్చింది,
2024లో వచ్చింది, అంటే ట్రిగ్నోమెట్రీ అంటే అప్లికేషన్స్ కూడా కలిపి చెప్తున్నా మీకు. సో అప్లికేషన్లో కూడా ఇవ్వచ్చు. సో 2023-24లో ట్రిగ్నోమెట్రీ నుంచి కూడా క్వశ్చన్ వచ్చింది. 2025 పేపర్ అనేది బ్లూ ప్రింట్ కంటే ఒక 2% 3% చేంజెస్ ఉన్నాయి. ఎట్లా చేంజెస్ అంటే ఇక్కడ మనకు 2025లో ట్రిగ్నోమెట్రీ నుంచి క్వశ్చన్ రాలేదు, మెన్సురేషన్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చింది. అంటే మనం మెన్సురేషన్ నుంచి కూడా క్వశ్చన్ వస్తుందేమో అని చెప్పి ప్రాక్టీస్ చేసి రెడీగా ఉంటే బెటర్. అర్థమైంది అనుకుంటా. సో ఇదైతే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ యొక్క బ్రీఫ్ అనాలిసిస్ అండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి రియల్ నెంబర్స్ నుంచి 100% వస్తుంది. సెకండ్ క్వశ్చన్ వచ్చి స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా వచ్చే చాప్టర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో 2 times పారలలోగ్రామ్ పైన వచ్చింది. 2025లో సెక్షన్ ఫార్ములా పైన వచ్చింది. ఇది కూడా మళ్ళీ సేమ్ 2025లో వచ్చిందండి. ఇది కూడా కోఆర్డినేట్ జామెట్రీకి చెందింది. అంటే మనకి ఈ 3 yearsలో రియల్ నెంబర్ నుంచి రిపీట్ అయింది క్వశ్చన్. ఇదైతే ఫిక్స్. పాలినామియల్స్ గ్రాఫ్ అనేది 100% ఫిక్స్ క్వశ్చన్. నేను 2026లో రాసినప్పుడు కూడా లాంగ్ ఆన్సర్ నుంచి పాలినామియల్ నుంచి మాత్రం క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే గ్రాఫికల్ క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఒక క్వశ్చన్ ఉండాలి కాబట్టి అది మనం లాంగ్ ఆన్సర్లోనే ఎక్స్పెక్ట్ చేస్తాం. అది పాలినామియల్స్ నుంచే ఖచ్చితంగా వస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చి స్టాట్లో సేమ్ మోడ్ మీన్ మోడ్లో 3 yearsలో కూడా క్వశ్చన్ వచ్చింది. కోఆర్డినేట్ జామెట్రీలో వచ్చింది. అప్లికేషన్స్ ట్రిగ్నోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీలో కూడా 2 times వచ్చింది. ఇంకొకసారి ఏమో మెన్సురేషన్లో వచ్చింది. ఓకే, ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి. నెక్స్ట్ అంటే ఎట్లాంటి లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, ఏ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్ అనాలిసిస్. ముందు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నుంచి వెళ్ళండి, మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. దీని తర్వాత మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్లోకి అప్పుడు క్వశ్చన్స్ చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఎస్ఏక్యూస్ అంటే 4 mark క్వశ్చన్స్. సో 4 mark క్వశ్చన్స్ కూడా నేను అనాలిసిస్ చేసా. సో 4 mark క్వశ్చన్స్లో ఇక్కడ 6 4 marks వస్తాయండి. ఈ సెక్షన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. 6 4 marks వస్తాయి. 4 4 marks is equals to 6 4 marks. 6 4 marks is equals to 4 6 marks. సో రెండు మనకి ఈక్వల్ మార్క్స్ వస్తాయి. బట్ ఇక్కడ 6 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చేటప్పటికి ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చి ఫార్ములా ఎక్స్ప్లెనేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి పేపర్లో కూడా వచ్చే క్వశ్చన్ ఇది. ఫార్ములా ఎక్స్ప్లెనేషన్ వచ్చి స్టాట్లో రావచ్చు ఆర్ ప్రోగ్రెషన్స్లో కూడా రావచ్చు. ఎందుకంటే 2025 చెప్పా కదా, 2025లో పేపర్ కొద్దిగా బ్లూ ప్రింట్ కాకుండా 5 to 6% చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటంటే అనుకునే దాని నుంచి వచ్చింది, బట్ చాప్టర్ మారింది. అంటే ఫార్ములా నుంచి క్వశ్చన్ వచ్చింది, కానీ స్టాటిస్టిక్స్లో రావాల్సిన క్వశ్చన్ మనకి ఏపీలో వచ్చింది. ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయంటే 2023లో మోడ్ ఫార్ములా అండ్ ఇట్స్ ఎక్స్ప్లెనేషన్. 2024లో మీడియన్ ఫార్ములా అండ్ ఇట్ ఎక్స్ప్లెనేషన్. 2025లో వచ్చేటప్పటికి ఎస్ఎన్ ఎక్స్ప్లెనేషన్ వచ్చిందండి. ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ మనకు తెలుసు, n/2 into 2a plus n-1 into d. సో ఈ ఫార్ములా రాసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ఎస్ఎన్ అంటే సమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, a అంటే ఫస్ట్ టర్మ్, n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, d అంటే కామన్ డిఫరెన్స్. జస్ట్ ఫార్ములా రాసి ఆ టర్మ్స్ని మనం డిఫైన్ చేస్తే చాలు 4 marks వస్తాయి. మీన్స్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ నుంచి 100% స్ట్రైక్ రేట్ క్వశ్చన్. నెక్స్ట్ అగైన్ రియల్ నంబర్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చి మళ్ళీ రియల్ నెంబర్స్ నుంచి వచ్చిందండి. రియల్ నెంబర్స్లో ఫస్ట్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ నుంచి వచ్చింది. సెకండ్ వచ్చి లాగ్ క్వశ్చన్ వచ్చింది, లాగరిథమ్స్ నుంచి వచ్చింది. అంటే 2025 పేపర్లో లాగరిథమ్స్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఇది 2023 అండి.
ఇది 2024. కాబట్టి 2025లో మళ్ళీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది లాగరిథమ్స్లో ఇవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ షూర్ షార్ట్ క్వశ్చన్, అగైన్ 100% స్ట్రైక్ రేట్ క్వశ్చన్ ఫ్రమ్ సెట్స్. 100% వచ్చే క్వశ్చన్ అండి సెట్స్ నుంచి. ఈ సెట్స్ నుంచి మనకి 3 ఇయర్స్లో కూడా 100% వచ్చే క్వశ్చన్ ఏంటంటే వెన్ డయాగ్రామ్ నుంచే వచ్చిందండి. అంటే మనం వెన్ డయాగ్రామ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. వెన్ డయాగ్రామ్స్ ఇస్తాడు, మనం ఏ యూనియన్ బి కానివ్వండి, ఏ ఇంటర్సెక్షన్ బి కానివ్వండి, ఏ మైనస్ బి కానివ్వండి, ఏ సబ్సెట్ టు బి కానివ్వండి, ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తారు. వెరీ ఈజీ. జస్ట్ మీరు దాని యొక్క డెఫినేషన్స్ పర్ఫెక్ట్గా తెలిస్తే వెన్ డయాగ్రామ్ నుంచి క్వశ్చన్ స్లో లెర్నర్ నుంచి టాపర్ వరకు ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేసే క్వశ్చన్ అండి. చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 100 స్ట్రైక్ రేట్ ఉండే క్వశ్చన్. నెక్స్ట్ ప్రాబబిలిటీ. ఇది కూడా సార్ ప్రాబబిలిటీ నుంచి కూడా 100% క్వశ్చన్ వచ్చింది. ఇప్పటి వరకు ఆల్ 3 ఇయర్స్లో రిపీట్ అయింది క్వశ్చన్. నెక్స్ట్ ఒకవేళ 5 మార్క్ క్వశ్చన్ అనేది ట్రిగ్నోమెట్రీ నుంచి, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి రాకపోతే 5 మార్క్ క్వశ్చన్ మనకి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. 4 మార్క్ క్వశ్చన్. ఒకవేళ 6 మార్క్ క్వశ్చన్ కానీ ట్రిగ్నోమెట్రీ మిస్ అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది. రైట్. సో ఇది మనకుండే, అంటే ఇప్పటి వరకు అవుట్ ఆఫ్ 6 క్వశ్చన్స్ మనం ప్రెడిక్ట్ చేయగలిగిన 5. మిగతా క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో కొద్దిగా డిఫికల్ట్ ఉండే. వై? బికాస్ మెన్సురేషన్లో రావచ్చు, అదే సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ నుంచి రావచ్చు, లేకపోతే కోఆర్డినేట్ జామెట్రీ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మిస్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో కూడా రావచ్చు. అయితే ఈ 5 అయితే 100% మీరు చూసుకుంటే బెటర్. సో ఈ 5 నుంచి మనం బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4 మార్క్ క్వశ్చన్స్. సో 2 మార్క్ క్వశ్చన్స్ అనేవండి. ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం ఇక్కడ. మీకు 80 out of 80 రావాలి అంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చి బిట్స్. సో లాస్ట్ మనకి ఏదైతే హాఫ్ అన్ అవర్లో 20 మార్క్స్ ఎంసీక్యూస్ బిట్ పేపర్ ఇస్తారో మీకు అందులో 20 out of 20 తెచ్చుకుంటే మీకు 95% ఛాన్సెస్ యూ విల్ గెట్ ఇన్ 80 out of 80 ఇన్ ద హోల్ ఎగ్జామ్. అంటే మొత్తం ఎగ్జామ్లో మీకు 80 out of 80 రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బిట్లో మీరు ఏమైనా మిస్ చేశారనుకోండి, డిస్క్రిప్టివ్లో కూడా ఎక్కువ మార్క్స్ పోయే అవకాశం ఉంది. ఎందుకంటే బిట్ మీరు ఏది రాసినా, మీరు డిస్క్రిప్టివ్ రాసినా బిట్ రాసినా ఫస్ట్ మీరు ట్యాగ్ చేసేది ఎట్లా అయినా సరే ఫస్ట్ వాళ్ళు కరెక్ట్ చేసేది మాత్రం బిట్. ఎందుకంటే మీరెవరో వాళ్ళకు తెలియదు, అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి తెలియదు. ఫస్ట్ దే ఆర్ అనలైజింగ్ ద స్టూడెంట్ బై ద కరెక్టింగ్ ద పేపర్ ఆఫ్ బిట్. సో బిట్లో కానీ మీరు 20 out of 20 తెచ్చుకుంటే మీ మీద మంచి ఇంప్రెషన్ ఉంటుంది. 100% మీకు డిస్క్రిప్టివ్లో కూడా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనకి డిస్క్రిప్టివ్లో 6 మార్క్స్ 4 మార్క్స్ కాకుండా 2 మార్క్ క్వశ్చన్స్ 6 ఉంటాయి కదా, ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా యాక్యురేట్గా రాయాలి. ఎందుకంటే చాయిస్ ఉండదు దేనికి కూడా. 2 మార్క్స్ మాత్రం చాలా నీట్గా రాయండి. అంటే ప్రతిదాన్ని ఎలాబొరేట్ చేస్తూ ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారో ఆ ఫార్ములాని రాయడం అట్లాంటివి మీరు 100% ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 2 మార్క్ క్వశ్చన్స్లో కానీ 12 out of 12, బిట్లో కానీ 20 out of 20 వచ్చిందంటే 99% యూ విల్ గెట్ 80 out of 80 ఇన్ ద ఎగ్జామ్. సో అట్లా గుర్తుపెట్టుకోండి. 2 మార్క్ క్వశ్చన్స్ మాత్రం బిట్ డిఫికల్ట్, మనం ప్రెడిక్ట్ చేయలేం ఏ చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి 2 మార్క్ వస్తుంది. రియల్ నెంబర్స్ నుంచి రావచ్చు, ప్రతి చాప్టర్లో నుంచి కూడా 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బిట్ అనుకోండి అన్ని చాప్టర్లు కవర్ అవుతాయి, అది మనకు తెలుసు. బట్ 2 మార్క్స్ మాత్రం అన్ని చాప్టర్లు చేసుకుంటే బెటర్. 6 మార్క్స్ 4 మార్క్స్ మాత్రం నేను చెప్పింది మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు 100% స్ట్రైక్ రేట్లో మార్క్స్ అనేది వస్తుంది. ఓకేనా. రైట్. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఏం చేయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు పేపర్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి. ఫస్ట్ ప్రెజెంటేషన్ వైజ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ అంటే ఏంటి, మ్యాథ్స్లో కూడా ప్రెజెంటేషన్ అవసరమా అంటే ఎస్, ఖచ్చితంగా మ్యాథ్స్లో ప్రెజెంటేషన్ అవసరం. ప్రెజెంటేషన్ ఇన్ ద సెన్స్ రైటింగ్ మంచిగా ఉండాలి, స్లోగా రాయాలి అట్లాంటివి కాదు. ఎందుకంటే నెంబర్స్ రైటింగ్ మంచిగా ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా మ్యాక్సిమం నెంబర్స్ అందరూ బాగానే రాస్తారు. బట్ అది కాదు మ్యాటర్ ఇక్కడ. సో ప్రతి పేజీకి కూడా రఫ్ మార్జిన్ డ్రా చేయాలి. విత్ ఇన్ ద రఫ్ మీరు ఏదైతే క్యాలిక్యులేషన్ అవసరమో ఆ క్వశ్చన్కి ఆ రఫ్లో ఖచ్చితంగా మీరు చేసి చూపించాలి. అంటే ఫర్ సపోజ్ నేను రఫ్గా తీసుకుంటున్నా, ఇది ఒక ఆన్సర్ షీట్ అనుకోండి. ఓకే, ఈ ఆన్సర్ షీట్లో ఫస్ట్ మీరు ఇట్లా మార్జిన్ ఉంటుంది ఆల్రెడీ బుక్లెట్లో. సో ఇక్కడ మీరు రఫ్ మార్జిన్ డ్రా చేసుకోవాలి.
ఇక్కడ హెడ్డింగ్ పెట్టుకోండి రఫ్ అని. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ మీకు 18 into 17 అనే మల్టిప్లికేషన్ వచ్చింది. అప్పుడు ఖచ్చితంగా మీరు ఆ మల్టిప్లికేషన్ ఇక్కడ చూపించండి చేసి. సో రఫ్ మార్జిన్ మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోర్డ్ ఎగ్జామ్. మీరు బోర్డ్ ఎగ్జామ్ రాసేటప్పుడు 100% మీరు ఈ క్వశ్చన్కి మీరు ఏదైతే క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తున్నారో అది మీరు ఇక్కడ చూపించాలి. మీరు రఫ్లో ప్రతి క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తే ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళకి, రైట్. సెకండ్ పాయింట్ వచ్చి ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఒక క్వశ్చన్లో 2x + 3y హోల్ స్క్వేర్ వాడుతున్నారు. ఇది ఏ ఫార్ములా వాడతారు మీరు? a + b హోల్ స్క్వేర్. ఆ a + b హోల్ స్క్వేర్ అనేది మీరు ఇక్కడ రాయాలి. మీరు ఏదైతే ఫార్ములా ఉపయోగిస్తున్నారో అది మీరు విత్ ఇన్ ద బ్రాకెట్స్ చూపించిన తర్వాతనే ఎలాబరేట్ చేయాలి దాన్ని. సో సింపుల్ ఫార్ములా, ఫర్ సపోజ్ మీరు హోల్ పవర్ m ఫార్ములా అప్లై చేసినా సరే మీరు ఇక్కడ రాసి ఆ ఫార్ములా చూపిస్తే అదొక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది వాల్యుయేషన్ చేసే వాళ్ళకి. సో సింగిల్ ఫార్ములా ఇఫ్ యూ వాంట్స్ టు యూజ్ వైల్ డూయింగ్ ద క్యాలిక్యులేషన్, మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు ఏ ఫార్ములా యూజ్ చేయాలనిపించినా ఏ ఫార్ములా యూజ్ చేస్తున్నారు అనేది పక్కన రాస్తే బెటర్, రైట్. నెక్స్ట్ వచ్చి వెరీ ఇంపార్టెంట్ థింగ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి? సో టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనకి టోటల్గా 3 hours ఎగ్జామ్, రైట్. సో ఈ 3 hours అనేది సెక్షన్ A 2.5 hours, సెక్షన్ B బిట్ పేపర్ వచ్చి 1/2 hour కదా. సో ఈ 2.5 hoursలో అన్ని క్వశ్చన్స్ ఎట్లా రాయాలి అనేది మీరు బోర్డ్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మినిమం టు మినిమం ఒక 3 to 4 లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానివ్వండి, మనకి ఈనాడు సాక్షిలో వచ్చే న్యూస్ పేపర్లో వచ్చే మోడల్ పేపర్స్ కానివ్వండి, విత్ టైం అంటే ఎట్లా పెట్టుకోవాలి? అవుట్ ఆఫ్ 3.5 hours మీరు 3 hours 15 minutes మాత్రమే టైం పెట్టి ఒక 3 to 4 ఎగ్జామ్స్ రాయండి. రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే మీకు ఏ టైము ఎంత టైం తీసుకుంటుంది ఈ క్వశ్చన్కి అనేది. సో దాని ప్రకారం మీ టైం మేనేజ్మెంట్ అనేది 100% మీరు స్ట్రాంగ్గా పట్టుకోవాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ మీ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్ వచ్చు బట్ విత్ ఇన్ టైంలో రాయలేకపోయారు, నో యూస్. సో దట్స్ వై బిఫోర్ గోయింగ్ టు రైట్ ద బోర్డ్ ఎగ్జామ్ బెటర్ టు రైట్ మినిమం 3 to 4 times the last like board exam pattern of the paper with time. The time also should be 2 hours 15 minutes. 2 hours 15 minutes లోపల రాయడానికి ట్రై చేయండి, ఓకే. టైం మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. నెక్స్ట్ వచ్చి ఇంప్రెషన్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. ఎగ్జామ్ హాల్లో మాత్రం ఇన్విజిలేటర్ దగ్గర చాలా మంచి ఇంప్రెషన్ తెచ్చుకోవాలి. అంటే పక్కన ఉన్న వాళ్ళతో మాట్లాడటం, వెనక వాళ్ళు పిలిస్తే వాళ్ళతో మాట్లాడడం అట్లాంటివి ఏమీ చేయొద్దండి. మీకేమొస్తే అది పేపర్ మీద రాయండి విత్ కామ్. మీరున్నా లేనా మీరు పాయింట్ అవుట్ అయితే ఇన్విజిలేటర్కి అవ్వకూడదు. అయ్యారు అంటే కొద్దిగా అది మీకు రిస్క్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ 5 minutes 6 minutes 10 minutesలో మీకు క్వశ్చన్ పేపర్ ఎక్స్ట్రా టైం అడిగేటప్పుడు వాళ్ళు ఇయ్యరు. వాళ్ళ దగ్గర కూడా మీరు మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటే మంచిది, ఓకే. ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో ఈ ప్రెజెంటేషన్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఫార్ములాస్ రాయడం కానివ్వండి, రఫ్ మార్జిన్ డ్రా చేయడం కానివ్వండి, నెక్స్ట్ ఇన్విజిలేటర్ దగ్గర మంచి ఒపీనియన్ తెచ్చుకోవడం కానివ్వండి, సో ఇవన్నీ కానీ మీరు ఫాలో అయితే 100% మీకు ఒక మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేయకూడదు ఎగ్జామ్లో మెయిన్గా మనం ఏం చేస్తే బెటర్ అవుతుంది, అస్సలు చేయకూడని పనులు ఏంటి అనేది ఈ స్లైడ్ అండి. సో డూస్. సో రీడ్ క్వశ్చన్ పేపర్ కేర్ఫుల్లీ. మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ 10 to 15 minutes మీరు కాన్ఫిడెంట్గా చదవండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఆల్ 6 2 mark క్వశ్చన్స్, ఆల్ 6 4 mark క్వశ్చన్స్, ఆల్ 4 6 mark క్వశ్చన్స్ మీకు ఎట్లాంటివి వచ్చాయి, మీరు చదివినవన్నీ వచ్చాయా లేదా, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ పేపర్ను కానీ సీరియస్గా ప్రిపేర్ చదివితే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నేను రాయగలను. ఇంకొకటి ఏంటి, క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ రానిది కానివ్వండి, లేదా ఇది నాకు వస్తుందో రాదో అట్లాంటి డౌట్ క్వశ్చన్ ఏమైనా వస్తే దానికోసం ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకు ఆలోచించొద్దు అంటే దానికోసం మీరు ఎక్కువగా ఆలోచిస్తే మిగతా క్వశ్చన్స్ దాన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా డిఫికల్ట్గా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఒక క్వశ్చన్ డిఫికల్ట్గా మనకు వస్తే అది అందరికీ డిఫికల్ట్ అనే మైండ్ సెట్లో ఉండండి. అప్పుడు మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది దొరుకుతుంది. సో దానికోసం మీరు ఎక్కువగా ఆలోచించి మిగతా ఎగ్జామ్ పాడు చేయొద్దు, ఓకేనా. సో ఏదైనా క్వశ్చన్ మీకు రాలేదు అంటే
100% దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం రాస్తాం, అదైతే షూర్. ఎందుకంటే విత్ ఇన్ టైంలో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు ఖచ్చితంగా తెలుసు, మనం సంవత్సరం మొత్తం చదువుకున్నాం కాబట్టి. సో ఏదైనా రాని క్వశ్చన్ ఉంది అంటే దానికోసం మీరు ఎక్కువగా ఆలోచించకుండా వచ్చిన దానికోసం మీరు పాజిటివ్గా ఆలోచించుకొని ఎగ్జామ్ రాస్తే బెటర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, డోంట్ స్క్రబుల్ ఆర్ ఓవర్ రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫర్ సపోజ్ మనం ఒక క్వశ్చన్లో చిన్న మిస్టేక్ చేసినాం, చూపిస్తాం మీకు. ఫర్ సపోజ్ ఈ బాక్స్లో ఉండే మ్యాటర్ అంతా మిస్టేక్ అయింది. మీరు ఏం చేస్తారు అంటే దీన్ని ఇట్లా ఓవర్ రైట్ చేయడం, ఇట్లాంటివి ఏమీ ఇలా చేయడం వల్ల ఒకటి టైం వేస్ట్, రెండు ఇంప్రెషన్ పోతుంది. ఇట్లాంటివి ఏమీ చేయకుండా జస్ట్ బాక్స్ పెట్టి స్టక్ బై మీ అని రాసి ఇన్విజిలేటర్ సైన్ తీసుకుంటే బెటర్. అంతేగాని దాన్ని ఓవర్ రైట్ చేసి లేదా దాన్ని ఇట్లా కనిపించకుండా మొత్తం రబ్ చేసి అట్లాంటివి ఏమైనా చేశారంటే ఇంప్రెషన్ పోతుంది. రెండు టైం మేనేజ్మెంట్ అనేది చాలా దెబ్బతింటుంది. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి జస్ట్ మీరు ఏదైనా తప్పు జరిగితే 100% టాపర్కైనా సరే క్యాలిక్యులేషన్లో ఒక దగ్గర కానీ రెండు దగ్గర కానీ తప్పు అయితే జరుగుతుందండి. సో తప్పు జరిగినప్పుడు 100% దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటే జస్ట్ మీరు పెన్సిల్తో బాక్స్ గీసుకొని స్ట్రక్ బై మీ అని చెప్పి ఇన్విజిలేటర్ సైన్ తీసుకోండి. ఒకవేళ పెద్ద తప్పు అయితే ఒక 2 lines 3 lines అయితే అది కూడా అవసరం లేదు, బట్ దాన్ని మాత్రం ఓవర్ రైట్ అయితే చేయొద్దు. సెకండ్ వన్, షో ఆల్ ద స్టెప్స్. 6 marks క్వశ్చన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 to 4 స్టెప్స్లో నాకు వచ్చు కదా అని మీరు డైరెక్ట్ స్టెప్స్ వేస్తే మార్క్స్ రావు. ఎందుకంటే వాళ్ళకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో స్టెప్కి ఎన్ని మార్క్స్ వేయాలి, ఈ ఫార్ములా రాస్తే ఎన్ని మార్క్స్ వేయాలి, ఈ స్టెప్ రాస్తే ఎన్ని మార్క్స్ వేయాలి అనేది క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి 6 marks క్వశ్చన్స్, ఎస్పెషల్లీ 6 marks క్వశ్చన్స్ రాసేటప్పుడు మాత్రం ఎంత అవసరమైతే అంత ఎలాబొరేట్ చేయండి. ఫర్ సపోజ్ థియరం వచ్చింది, థియరంని మనం ఎట్లా రాయాలి? స్టేట్మెంట్ రాయాలి, గివెన్ రాయాలి, కన్స్ట్రక్షన్ రాయాలి, తర్వాత ప్రూఫ్ చేయాలి, డయాగ్రామ్ వేయాలి. ఇవన్నీ ఫాలో అయితేనే మనకు మార్క్స్ వస్తాయి కదా. నాకు థియరం వచ్చు కదా అని చెప్పి డైరెక్ట్గా ప్రూఫ్ చేస్తే మార్క్స్ రావు. కాబట్టి స్టెప్ టు స్టెప్ క్లియర్గా రాస్తే మంచిది. డోంట్ స్ట్రక్ ఆన్ వన్ ప్రాబ్లం. ఫర్ సపోజ్ ఒక క్వశ్చన్ మనం చేస్తున్నాం, ఆ క్వశ్చన్ మధ్యలో తప్పు అయింది అంటే మనకు రావట్లేదు. ఫర్ సపోజ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ ఉంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మిడిల్ టర్మ్ చేసేటప్పుడు మనకు ఐడియా రాలేదు. ఐడియా రానప్పుడు ఆ క్వశ్చన్లోనే ఎందుకు రాలేదు, నేను చాలా క్వశ్చన్స్ చేశా కదా ఇయర్ మొత్తం అని చెప్పి మీరు బాధపడే ఆ క్వశ్చన్లో ఉండిపోతే టైం మేనేజ్మెంట్ మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. టైం మేనేజ్మెంట్ ఎఫెక్ట్ అయిందంటే అది రిమైనింగ్ క్వశ్చన్స్ పైన పడుతుంది. కాబట్టి ఒక క్వశ్చన్ రాలేదంటే దానికి అప్రాక్సిమేట్గా ఎంత స్పేస్ అవసరమో ఆ స్పేస్ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే బెటర్. హైలైట్ ఫార్ములాస్ ఇన్ ద బాక్సెస్. ఆల్రెడీ మీకు చెప్పిన ప్రతి క్వశ్చన్లో కూడా ఏదైతే ఫార్ములా యూజ్ చేస్తున్నామో పక్కన హైలైట్ చేసి రాస్తే బెటర్. నెక్స్ట్, డోంట్ డూ రఫ్ వర్క్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పేజ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, రఫ్కి సపరేట్గా రఫ్ మార్జిన్ గీద్దాం. సో ఏ క్వశ్చన్కి ఏ క్యాలిక్యులేషన్ చేస్తామో అది పక్కన రఫ్లోని చేసి చూపిస్తేనే మన పైన గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. రఫ్ కూడా మీరు ఆన్సర్లో చేశారనుకోండి అది రఫ్ బుక్ అవుతుంది, నాట్ ఎగ్జామ్ పేపర్. కాబట్టి రఫ్కి సపరేట్గా రఫ్ మార్జిన్ గీసి చేద్దాం. రైట్. నెక్స్ట్, డ్రా నీట్ జామెట్రికల్ డయాగ్రామ్ విత్ ద పెన్సిల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు టాపర్ అవ్వచ్చు, మీకు అన్ని తెలిసి ఉండొచ్చు, మీకు డయాగ్రామ్స్ అన్ని బాగా రావచ్చు, బట్ పెన్సిల్తోని డయాగ్రామ్ వేయడం నేర్చుకోండి. అంటే మీరు ఎగ్జామ్ రోజు పట్టుకెళ్ళే యాక్సెసరీస్లో 100% జామెట్రీ బాక్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. ఎందుకంటే 6 mark క్వశ్చన్లో మనకి కన్స్ట్రక్షన్ వస్తుంది. కన్స్ట్రక్షన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఉపయోగించాల్సింది కాంపాస్, ప్రొట్రాక్టర్, స్కేల్, పెన్సిల్. కాబట్టి ఆ పెన్సిల్తోనే మిగతా క్వశ్చన్స్లో కూడా డయాగ్రామ్స్ ఎక్కడైనా యూజ్ అయితే పెన్సిల్తోనే డయాగ్రామ్ డ్రా చేస్తే బెటర్. నెక్స్ట్, డోంట్ ఫర్గట్ క్వశ్చన్ నెంబర్స్. చాలా ఇంపార్టెంట్ అండి. నా ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండే నా స్టూడెంట్స్ చాలా మంది రొటీన్గా చేసే మిస్టేక్ ఇది. క్వశ్చన్ నెంబర్స్ చాలా మంది వేయరు. మీరు క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మీరు రాసింది ఏం రాశారో కూడా చూడరు, కంప్లీట్గా రాంగ్ చేస్తారు. ఎందుకంటే ఇది కరెక్ట్ చేసే వాళ్ళు మన స్కూల్ టీచర్లు అయితే కాదు కదా. కాబట్టి మన డిస్ట్రిక్ట్ పేపర్స్ వేరే డిస్ట్రిక్ట్కి వెళ్తాయి, వేరే డిస్ట్రిక్ట్ పేపర్స్ మన దగ్గరికి వస్తాయి. ఈవెన్ మీ పేపర్ మీ టీచర్ కరెక్ట్ చేసినా అది మీ పేపర్ అనేది తెలియదు. ఎందుకంటే మీ పేరు కానీ ఏమి కానీ అక్కడ ఉండదు, మొత్తం రిమూవ్ చేసి ఇస్తారు. కాబట్టి ప్రతి దానికి కూడా క్వశ్చన్ నెంబర్ వేసారా లేదనేది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవడం అయితే చాలా మ్యాండేటరీ. క్వశ్చన్ నెంబర్ వేయలేదు అని అంటే మాత్రం దానికి 0 marks వస్తాయి. వాళ్ళు మన టీచర్స్ కాదు, అస్సలు అయితే మార్క్స్ వేయరు. నెక్స్ట్, రైట్ స్కేల్ ఇన్ ద కన్క్లూజన్. స్కేల్ ఇన్ ద సెన్స్ యూనిట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 6 mark క్వశ్చన్స్, 4 mark క్వశ్చన్స్, 2 mark క్వశ్చన్స్ ఏదైనా సరే. ఫర్ సపోజ్ క్వశ్చన్ ఈజ్ కమ్ ఫ్రమ్ మెన్సురేషన్.
మెన్సురేషన్ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా యూనిట్స్, ఫర్ సపోజ్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేసాం, సింగిల్ యూనిట్స్లో ఉంటుంది, లైక్ మీటర్స్, కిలోమీటర్స్, సెంటీమీటర్స్, లైక్ దట్. ఏరియా ఫైండ్ అవుట్ చేసాం, స్క్వేర్ యూనిట్స్లో ఉంటుంది. వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం, క్యూబిక్ యూనిట్స్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్లో నా సజెషన్ ఏంటంటే, మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కన్క్లూజన్ రాయండి. ఫర్ సపోజ్ మీకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేశారు, 1000 సెంటీమీటర్ క్యూబ్ వచ్చింది, దేర్ ఫోర్ ద వాల్యూమ్ ఆఫ్ ద గివెన్ క్యూబాయిడ్ కానివ్వండి, సిలిండర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. అక్కడ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అది మనకు ఒక సెకండే తీసుకుంటుంది, కానీ అది వేయకపోతే ఒక మార్క్ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ కూడా ఎండ్ విత్ ప్రాపర్ యూనిట్స్, రైట్? నెక్స్ట్, డోంట్ హరీ ఇన్ ద లాస్ట్ 10 minutes. అరే, లాస్ట్ 10 minutes ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. అందుకోసమే మీకు ఏం చెప్పినా నేను, మనకు ఉండే టైం 2.5 hours కాదు, 2 hours 15 minutes మాత్రమే. లాస్ట్ 15 minutesలో మనం ఇవ్వాల్సిందంతా కూడా, మనం క్వశ్చన్ నెంబర్ వేసుకున్నామా లేదా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసామా లేదా, మన స్టెప్స్ ఎట్లా రాసాం, ఆన్సర్స్ అన్నిటికి వచ్చాయి లేదనే చెక్ చేసుకోవడం కోసం. లాస్ట్ 10 minutesలో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మనం టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యామని అర్థం. సో లాస్ట్ 10 minutes ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎగ్జామ్లో అయితే లైక్ క్వశ్చన్ ఆన్సర్ అయితే రాయకూడదు. లాస్ట్ 10 minutes మనకి ఓన్లీ పేపర్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమే ఉండాల్సిన టైం. అర్థమైంది అనుకుంటా. సో ఈ డూస్ అండ్ డోంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, 100% మీరు సక్సెస్ అవుతారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీకు ఈ వీడియో తర్వాత 100% మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇప్పటివరకు మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, దాన్ని ఎట్లా బయటకు రావాలి దాని నుంచి అనేది మీకు అర్థమై ఉంటుంది. మనకి స్ట్రిక్ట్గా 1 month ఎగ్జామ్ టైం ఉంది. కాబట్టి ఈ వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మీరు వీడియోస్ చూసి మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారు, వీడియో మీకు ఎంత నచ్చింది, ఈ వీడియో వల్ల మీరు ఏం నేర్చుకున్నారు అనేది మీకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. 100% ఈ వీడియోని ఫాలో అయితే మీకు ఏం చేయాలి, ఏం చేయకూడదు, టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, అసలు స్ట్రాటజీ ఏంటి, మ్యాథమెటిక్స్ అంటే భయం ఎట్లా పోవాలి అనేది కంప్లీట్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్.